ఇప్పుడే వచ్చిన అంగన్వాడీ నోటిఫికేషన్ వెంటనే కూడా అప్లై చేసుకోండి. టైం కూడా ఎన్నో డేస్ అయితే ఇవ్వలేదన్నమాట. జస్ట్ 2 డేస్ టైం మాత్రమే ఇచ్చారనమాట. తెలిసిందే కదా, జిల్లాల వారీగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. సో మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఆ జిల్లా యొక్క నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా మన ఛానల్లో అయితే షేర్ చేస్తున్నాను. సో మీ యొక్క జిల్లా నేమ్, అంటే ఎవరైతే అంగన్వాడీ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అయితే ఇప్పుడు ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, శాలరీ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఐసిడిఎస్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ సహాయక పోస్టుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తును అయితే ఆహ్వానిస్తుంది. సిడిపిఓ అధికారిక ఇందిరాప్రియ దర్శిని మంగళవారం ఒక ప్రకటన అయితే చేశారనమాట. జిల్లాల్లో ఖాళీగా ఉన్న నగరి మండలం బంగారుపాళ్యం ప్రాజెక్టుకు గంగాధర్ నెల్లూరు అండ్ అలాగే కర్వేటి నగరం మండలాల్లో అర్హులైన ఆసక్తి ఉన్నవారు ఈ నెల 26వ తేదీ లోపునే సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ రోజు 24న ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ రోజు నుంచి 26 లోపల ఆ జిల్లాకి సంబంధించిన సిడిపిఓ కార్యాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్, శాలరీ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ సహాయక పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ నోటిఫికేషన్లో మంగళగిరి, బంగారుపాలెం ఇప్పటి వరకు చూశారు కదా, బంగారుపాలెం, గంగాధర్ నెల్లూరు, ఈ వివిధ మండలాల్లో పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ జాబ్స్కి వివాహమైన స్థానిక మహిళ అభ్యర్థులు ఉండాలి. అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. తెలిసిందే కదా, అంగన్వాడీ అంటే మహిళలు మాత్రమే. అయితే వివాహమైన మహిళ ఉండాలి, స్థానిక మహిళ ఉండాలంటే ఆ గ్రామానికి ఆ జిల్లాకి సంబంధించిన మహిళ మాత్రమే ఉండాలి. నెక్స్ట్ 10th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 35 ఇయర్స్. ఓవరాల్గా చెప్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ కూడా చూద్దాము. అండ్ అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూడవచ్చు. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే మనకి ఏ అంగన్వాడీ జిల్లాకి సంబంధించిన, అంటే మనకి జిల్లాల వారీగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతున్నాయి కదండి. ఏ జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది డీటెయిల్స్ అయితే ఇవే అనమాట. అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా సేమ్ అనమాట. సో ఇవి తెలుసుకుంటే నెక్స్ట్ వచ్చి అంగన్వాడీ మీ యొక్క జిల్లా అయితే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్లో 7,000 అలా ఉంటుందన్నమాట శాలరీ. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా విద్యార్హత ఆధారంగా, అనుభవం ఆధారంగా డైరెక్ట్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. అంటే ఇందులో జస్ట్ 10th పాస్ అయ్యారా లేదా, ఆ గ్రామానికి చెందిన మహిళ అయినా కాదా, ఇలా చెక్ చేస్తారనమాట అంతే. అండ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, సో ఇవి చూసి డైరెక్ట్ సెలక్షన్ అయితే చేస్తారనమాట. ఇందులో ఎటువంటి ఎగ్జామ్స్ ఉండదు, అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా ఉండదు అనమాట. ఇంకా పోస్ట్ డీటెయిల్స్ కాడికి వస్తే పోస్ట్ మరియు ఖాళీల వివరాలు చూడండి. సో ఇందులో పోస్టులు మనకి అంగన్వాడీ సహాయక ఉద్యోగాల నియామకం అయితే ఉంది. అంటే ఓన్లీ హెల్పర్ పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ విద్యార్హత వచ్చేసరికి అంగన్వాడీ సహాయక ఉద్యోగాల కోసం గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాస్ అయిన వారు ఉండాలి. ఒకవేళ 10వ తరగతి వాళ్ళు ఎవరూ లేకపోతే ఎక్కువ చదివిన వాళ్ళు కూడా అర్హులే అనమాట. అంటే ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో వివాహం అయి ఉండాలి, అలాగే స్థానిక నివాసమైన ఉండాలి. అంటే ఆ ఊరు, ఆ గ్రామానికి చెందిన మహిళ అయి ఉండాలి. సో వయసు చూడండి, 21 సంవత్సరం నుంచి 31 సంవత్సరం వరకు ఉంది. అంటే 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. సో అది కూడా గరిష్ట వయసు వచ్చేసరికి 26 జూలై 2026 నాటికి కనీసం 21 సంవత్సరం నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. ఇంకా రిజర్వేషన్ కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాల నుంచి, మామూలుగా అయితే నోటిఫికేషన్ ప్రకారం 21 నుంచి స్టార్టింగ్ కదా, ఈ ఈ ఈ కేటగిరీస్ వాళ్ళకైతే 18 నుంచే స్టార్ట్ అనమాట. 18+ ఉన్న వాళ్ళు కూడా అర్హులే అనమాట. గరిష్ట వయసు వచ్చేసరికి 35 మాత్రమే ఇచ్చారు. ఈ స్టార్టింగ్ ఏజ్ వచ్చేసరికి 18+ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి ఈ నోటిఫికేషన్లో పోస్ట్ను అనుసరించి నెలకు 7,000 మధ్యలో జీతం అయితే ఇస్తారు. అంటే ఇందులో మనకి టీచర్స్ పోస్టులు ఉంటే, మనకి టీచర్స్కి అంటే కొన్ని జిల్లాల్లో టీచర్ పోస్టులు అలాగే హెల్పర్ పోస్టులు కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇందులో టీచర్ పోస్టులు ఏమీ లేవు కాబట్టి ఓన్లీ హెల్పర్ పోస్ట్కి మాత్రం 7,000. ఒకవేళ టీచర్ పోస్ట్ ఉంటే కనుక 11,500
మంత్లీ శాలరీ అనమాట. సో ఇప్పుడు ఈ జిల్లాలో హెల్పర్ పోస్ట్ ఒకటే ఉంది, 7,000 శాలరీ. అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆఫ్లైన్లోనే, అది కూడా మీ జిల్లాకి సంబంధించిన ఐసిడిఎస్ కార్యాలయంలో. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఎంపిక విధానం వచ్చేసరికి విద్యార్హత ఆధారంగా, అలాగే రోస్టర్ మరియు అన్ని అనుభవం ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి, జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలన్నమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నోటీస్ బోర్డు లేదా సిడిపిఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు. అంటే మీ యొక్క జిల్లాకి సంబంధించిన ఆ కార్యాలయంకి అయినా వెళ్ళొచ్చు, లేదంటే గ్రామ సచివాలయంకి వెళ్ళినా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది చూడండి. పుట్టిన తేదీ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఏజ్ లిమిట్ చూసారు కదా, 18 టు స్టార్టింగ్ అయితే 21 to 35 ఇయర్సే కదా. రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 18+ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో అందుకే కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట, అది కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీస్ అయితే. అండ్ నెక్స్ట్ నివాస స్థల ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. నెక్స్ట్ వితంతువు అయినచో హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. నెక్స్ట్ 18 సంవత్సరాల పిల్లలు ఉన్నచో వారి యొక్క వయసు ధృవీకరణ పత్రం ఉండాలి. నెక్స్ట్ వికలాంగులు అయినచో వాటికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. నెక్స్ట్ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ కామన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి. ఆఫ్లైన్ దరఖాస్తు అనమాట, అంటే మీరే వెళ్ళి అప్లై చేసుకోవాలి, లేదంటే పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించినా ఓకే. అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి ఇంకేమి అటాచ్ చేయాలనేది కూడా చెప్తాను ఇప్పుడు. లాస్ట్ డేట్ మాత్రం 26th May, అంటే జస్ట్ 2 days మాత్రమే టైం ఇచ్చారు. ఈ రోజే ఓపెన్ చేశారు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదనమాట అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి. సో అప్లికేషన్ ఫామ్ చూసారు కదా, అభ్యర్థి పేరు, మీ యొక్క నేము, హస్బెండ్ నేము, అలాగే దరఖాస్తు చేసుకునే పోస్ట్ పేరు. ఇందులో హెల్పర్ పోస్ట్ ఒకటే ఉంది కాబట్టి హెల్పర్ పోస్ట్ అని రాయండి. నెక్స్ట్ గ్రామం పేరు, సెంటర్ పేరు కూడా ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్, కులము, మీ ఓసీయా, బీసీయా, ఎస్సీ, ఎస్టీయా అలా అనమాట. పుట్టిన తేదీ ఇక్కడ మనకి అప్లికేషన్లోనే ఇచ్చేస్తారనమాట, 21 to 35 years ఉన్న వాళ్ళలోనే అప్లై చేసుకోవాలని. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తుంది కదా, రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించాలి. నెక్స్ట్ విద్యార్హతకి సంబంధించిన పాస్ అయ్యారా లేదా. నెక్స్ట్ స్థానిక నివాసంకి సంబంధించి మీ యొక్క అడ్రస్ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి, ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్స్ లేకుండా చూసుకోండి. మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ నెంబర్, ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ వితాంతువుగా ఉన్నారా, ఎస్ ఆర్ నో. నెక్స్ట్ వితాంతువై మైనర్ పిల్లలు కలిగి ఉన్నారా. అండ్ నెక్స్ట్ వికలాంగుల, ఫ్రీ స్కూల్ ట్రైనింగ్, ఫ్రీ స్కూల్ మేనేజ్మెంట్, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇలా లాస్ట్లో మీ యొక్క సిగ్నేచర్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత, ఇంతకుముందు మీకు చెప్పాను కదా, క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, 10th మార్కుల లిస్ట్, ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు జిరాక్స్లు, ఇవన్నీ కాపీస్ అన్నీ కూడా ఈ అప్లికేషన్కి అటాచ్ చేసి సిగ్నేచర్ చేసి రైట్ సైడ్లో హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించేసి మీ యొక్క సిడిపిఓ కార్యాలయంలో సమర్పించాలి. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో ఎవరైతే ఈ జిల్లాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ మీ యొక్క జిల్లా నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఆ జిల్లా యొక్క నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.